హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరల్డ్ టూరిస్ట్ ప్లేసెస్. ఫ్రెండ్స్, ప్రపంచంలో ఎన్నో వింతలున్నాయి. వాటిలో ముఖ్యమైనవి 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్. వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ప్రపంచంలోనే ఈ 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్కి ఎంతో గుర్తింపు ఉంది. ఇవి పర్యాటక రంగంగా ఎంతో ప్రాముఖ్యత చెందాయి. వాటిలో మనం మొదటగా చూస్తే తాజ్మహల్. ఈ తాజ్మహల్ను మొఘల్ చక్రవర్తి అయిన షాజహాన్ తన భార్య ముంతాజ్ మహల్ మరణం తర్వాత షాజహాన్ తన ప్రేమకు నిదర్శనంగా దీన్ని నిర్మించాడు. ఈ తాజ్మహల్ ఆగ్రాలోని యమునా నది ఒడ్డుపై తెల్లని పాలరాతితో నిర్మించబడింది. అలాగే ఈ తాజ్మహల్కు 1983లో యునెస్కో వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది. ఇక రెండవ వింత అయినటువంటి చైనా మహాకూడ్యం. దీనిని చైనా వాలు అని కూడా అంటారు. దీనిని 7వ శతాబ్దం నుండి వివిధ రాజవంశస్థులు 2000 సంవత్సరాల పాటు నిర్మించబడిన ఒక అద్భుతమైన రక్షణ వ్యవస్థ. దీని పొడవు సుమారు 21,000 కిలోమీటర్లుగా ఉంటుంది. 1987లో యునెస్కో దీనిని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఇక మూడవ వింతైనటువంటి పెట్రా నగరం. ఈ పెట్రా నగరం జోర్డాన్ ఎడారిలో ఇసుక రాయితో చెక్కబడిన ప్రాచీన నగరం ఈ పెట్రా. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో నబాటియన్లు దీనిని రాజధానిగా చేసుకున్నారు. ఎర్ర సముద్రం, మధ్యధర సముద్రం మధ్య వాణిజ్య మార్గాలు ఉండటం వల్ల ఇది సంపన్న నగరంగా 2000 సంవత్సరాల పాటు సుగంధ ద్రవ్యాల వ్యాపార కేంద్రంగా నిలిచింది. అలాగే ఈ పెట్రో నగరంలో ఆల్కాజ్నే, ఆడ్దీర్, మౌంటెస్రీ, రోమన్ థియేటర్ ప్రధాన ఆకర్షణీయంగా నిలుస్తున్నాయి. 1985లో దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఇక నాలుగో వింత అయినటువంటి కొలొస్సియం. ఈ కొలొస్సియం అనేది ఇటలీలోని రోమ్ నగరంలో ఉన్న అతిపెద్ద గుండ్రని యాంఫీ థియేటర్. దీనిని రోమన్ ఇంజనీర్లు తయారు చేసిన ఒక గొప్ప నిర్మాణం. ఈ కొలొస్సియంలో గ్లాడియేటర్ పోరాటాలు, జంతువుల వేటలు, ప్రజా ప్రదర్శనల కోసం ఉపయోగించేవారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా ఆకర్షణీయంగా నిలుస్తుంది. దీనిని యాంఫీ థియేటర్ అని కూడా పిలుస్తారు. అలాగే 5వ వింత అయినటువంటి చీచెన్ ఇట్జా. ఇది మెక్సికోలోని యుకటాన్ ద్వీపకల్పంలో ఉంది. ఈ చీచెన్ ఇట్జాలో 365 కలిగిన మెట్లు ఉన్నాయి. ఈ చీచెన్ ఇట్జాలో పిరమిడ్ కుక్కులాన్ ఆలయం ఉంది. దీని యొక్క బాల్ కోర్టు 170 మీటర్ల పొడవుగా ఉంటుంది. 2007వ సంవత్సరంలో ప్రపంచ యునెస్కో సంస్థ దీనిని 7 వింతలలో ఒకటిగా చేర్చింది. ఇక 6వ వింత అయినటువంటి క్రైస్ట్ ది రీడిమర్. బ్రెజిల్లోని రియో డి జనీరోలో కొండపై ఉన్న యేసుక్రీస్తు భారీ విగ్రహం. ఈ క్రీస్తు విగ్రహం 98 అడుగుల ఎత్తు కలిగి ఉంది. ఈ క్రీస్తు విగ్రహం శాంతికి, స్వాగతానికి ప్రతీకంగా నిలుస్తుంది. ఈ విగ్రహం ప్రకృతి ప్రేమికులను, పర్యాటకులను ఆకర్షించే ప్రధాన పర్యాటక కేంద్రం. ఇక 7వ వింతైనటువంటి మచుపిచ్చు. పెరు దేశంలోని ఆండీస్ పర్వతాలలో సముద్ర మట్టానికి 2430 మీటర్ల ఎత్తులో ఉన్న అతి పురాతనమైన నగరం ఈ మచుపిచ్చు నగరం. ఈ నగరం ఎప్పుడూ పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంటుంది. 1983లో యునెస్కో దీనిని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.